ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. నైవేద్యాలు, ఏకాంత సేవలు జరిగేటప్పుడు మనం గుళ్ళల్లోకి వెళ్ళవచ్చా? సహజసిద్ధంగా నైవేద్యం పెట్టేటప్పుడు తలుపులు వేసే ఉంచుతారు కదండి. పూజ చేసేటప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం పెడుతున్నారు ఆగండి అని చెప్పేసి కేవలం ఆ నైవేద్యాన్ని సమర్పించేటువంటి వ్యక్తులు మాత్రమే ఆ అతినిష్టాగరిష్టాపరులైనటువంటి ఆ వేద పండితులు లోపలికి వెళ్ళి స్వామివారికి ఆ నైవేద్యాన్ని సమర్పించి స్వామివారికి నమస్కారం చేస్తారు. నైవేద్యం అంతా అయిపోయిన తర్వాతనే తలుపులు తీయడం జరుగుతుంది మరలా స్వామి దర్శనం కోసం. అలాగే ఏకాంత సేవ సమయంలో కూడా అంతే. కొంత సమయాన్ని కేటాయించి స్వామివారికి ఏకాంత సేవ అని చెప్పేసి ఆ ఏకాంత సేవ పూర్తయిన తర్వాతనే మరలా తలుపులు తీయడం జరుగుతుంది. ఇవన్నీ కూడాను భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో విశిష్టవంతమైనటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానంగా మనకు శాస్త్రం తెలియజేస్తుంది. నైవేద్యం పెట్టేటప్పుడు ఎవరు చూడకూడదని కూడాను శాస్త్రం. కేవలం ఆ మడిబట్టతో వెళ్ళి పూజారి అక్కడ చేసేటువంటి పూజలు చేసేటువంటి వారికే ఆ నైవేద్యం పెట్టే అర్హత ఉంటుందన్నమాట. నైవేద్యం ఎందుకు పెడతారు అంటే స్వామివారి యొక్క దివ్యవంతమైన శక్తి పుంజాలు ఆయన స్వీకరించేటువంటి ఈ నైవేద్యం పెట్టేటువంటి దానిలోకి ఆ దివ్య పుంజాలు వచ్చి ఉంటాయి. అందుకే ఎప్పుడైనా చూడండి, మీరు ఇంటి వద్దైనా సరే మీరు పుణ్యకార్యాలలో నైవేద్యం పెట్టిన ఆహార పదార్థానికి తద్దినాలప్పుడు నైవేద్యం పెట్టినటువంటి ఆహార పదార్థాలకి చాలా తేడా ఉంటుంది. ఆ రుచిలో కూడాను అంటే దైవత్వం కూడినటువంటి శక్తితత్వం ఈ నైవేద్యంలో ఉంటుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర వివిధ రకాలైన నైవేద్యాలు పెడతారు. గంట మోగిస్తూ ఉంటారు. ఆ గంట మోగిస్తూ ఉన్నప్పుడు ఏంటి నైవేద్యాలు పెడుతున్నారండి అని చెప్పేసి చెప్పటం. అప్పుడు తిరుపతి దేవస్థానంలోకి పూజారులు మాత్రమే వెళ్ళి స్వామివారికి అలా అడ్డుతెర వేసి నైవేద్యాలు పెట్టడం జరుగుతుంది. తరువాతనే దర్శన భాగ్యం మనకు కలిగిస్తారు. ఇది ఏ గుళ్ళో అయినా జరిగేటువంటి ప్రక్రియ ఇదే. ఈ నైవేద్యం పెట్టిన తర్వాత తీసుకున్నటువంటి లడ్డు ఎంత మధురంగా ఉంటుందో చెప్పలేము. అంటే అత్యంత మధురాతి మధురంగా అది ఒక మహాప్రసాదంగా మనం స్వీకరించడం జరుగుతుందన్నమాట. మనందరికీ పెడతారు కదా అది. ఇక లడ్డూలో కల్తీలు చేస్తే ఆ పాపం ఆ చేసిన వాడికి వస్తుంది, వాడు నికృష్ట జన్మ ఎత్తుతాడు, తప్పదు. అదంతా కూడాను భగవంతుడే చూసుకుంటాడు, మనం అనటానికి వీల్లేదు. ఎవడైనా సరే పరమేశ్వరుడికి సమర్పించేది కానీ దేవతలకు సమర్పించేటువంటి మహానైవేద్యాల్లో కానీ అన్యాయం చేయకూడదు. అంటే స్వార్థం పనికిరాదు. ఆ స్వార్థపూరితమైనటువంటి లక్షణాలు దేవుడి దగ్గర చూపిస్తే స్వార్థంతోనే వాడు కనుమరుగైపోతాడు అని చెప్పేసి శాస్త్రం. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడితో ఆటలాడటం అంత మంచిది కాదనేది కూడా చెప్పవచ్చు. ఇక్కడ నైవేద్యానికి పెట్టినటువంటి విధి విధానం, దానిలో ఉన్న శక్తిపుంజాల ప్రభావం మనకు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా చేస్తుంది. ఎటువంటి అనారోగ్యాలు లేకుండా మన కోరికలు నెరవేర్చడానికి వీలైన గొప్ప పదార్థం అన్నమాట. ఇప్పుడు అమ్మవారికి దసరా మహోత్సవాలు జరుగుతాయి. దసరా పండుగలో రోజుకు ఒక నైవేద్యం పెడతారు ఆ తల్లికి. ఒకరోజు దద్దోజనం, ఒకరోజు పులిహార, ఒకరోజు గారెలు, ఇలా నైవేద్యం పెట్టి ప్రజలందరికీ ఇచ్చినప్పుడు వాటి రుచి అమోఘంగా ఉంటుంది. అంటే అమ్మవారి యొక్క దివ్యవంతమైన శక్తిపుంజాల తత్వం ఆ యొక్క ఆహార పదార్థాలకు వస్తుంది. ఆ క్రీగంటి చూపు దానిపైన ప్రసరింపజేస్తేనే చాలు కదా. అందుకనే అమ్మా నీకు సహస్ర బాహువులు సహస్ర నేత్రాలు ఉన్నాయి, అలవోకగా ఒక క్రీగంటి చూపు చూడు చాలు, మా జీవితం ధన్యమవుతుందని మనమంతా కూడాను ఆ తల్లిని వేడుకుంటూ ఉంటాం. తులలేని వైభవంతో తులదూగుతాం అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరిస్తే. అట్లాగే వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం స్వీకరిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. సరైనటువంటి ప్రసాదం, అక్కడ నిష్టగా తయారు చేసిన పదార్థాలు మనకి కనుక వచ్చినట్లయితే అదృష్టవశాత్తు మనం
గొప్ప వాళ్ళమే అవుతాము అని చెప్పేసి చెప్పవచ్చు.